వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాలిటిక్స్. తెలంగాణ హస్తం అధినేత టార్గెట్ ఎప్పుడు గులాబీ బాస్పై మిస్ కాదు. సభ ఏదైనా సరే కారుకు మాత్రం కౌంటర్ ఇవ్వకుండా అస్సలు ఉండరు. తాజాగా పాదయాత్రలతో బీఆర్ఎస్పై మాటల బాంబులు వదులుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఇక 30 డజన్ ఎమ్మెల్యేలు అనే డైలాగ్తో మైలేజ్ కౌంటర్ వదిలారు. అదే పనిగా కేసీఆర్ అజెండాలను కడిగి పారేశారు. అయితే ఇప్పుడు అంతటా 30 డజన్ డైలాగు హాట్ టాపిక్గా మారటంతో దాని చుట్టే రాజకీయం రాజుకుంటుంది. ఫైర్ బ్రాండ్గా రేవంత్ రెడ్డికి పేరుంది. అందులో టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక ఆయన ఓ రేంజ్ అంటే ఓ రేంజ్ గులాబీ సర్కార్కి మాటలతోనే గుణపాలు గుచ్చేస్తున్నారు. పాదయాత్రతో ప్రజలకు దగ్గర అవుతున్నారు రేవంత్. పాదయాత్ర వేదికగానే సీఎం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ మంత్రులపైన, పాదయాత్ర చేస్తున్న ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేలపైన తనదైన శైలిలో మండిపడుతున్నారు రేవంత్ రెడ్డి. మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. తాజాగా భూపాల్పల్లి జిల్లాలో పాదయాత్ర నిర్వహించిన రేవంత్ రెడ్డి స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని టార్గెట్ చేశారు. గతంలో గండ్ర వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఒక గండ్ర వెంకటరామరెడ్డి మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలందరిపైన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము గెలిస్తే తమ గుండెల మీద తన్ని ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన 30 డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగారి దొడ్లో పశువులుగా మారారు అంటూ హై వోల్టేజ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అధినేత. ఇక ఇదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పైన రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసి ఆయనకు సవాల్ విసిరారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయనను ఎమ్మెల్యేని చేసి చీఫ్ విప్ను చేసింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్న ఆయన ఈ విషయాలపై మొగళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అంటూ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డికి సవాల్ విసిరారు. అంతటితోనూ రేవంత్ ఆగలేదు. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి నక్సలైట్ ఎజెండా అంటివి ఏమైంది అంటూ ప్రశ్నించారు రేవంత్. ఇతర పార్టీల నుండి వచ్చిన మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతూ పేదల భూములు లాక్కుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క నిరుద్యోగ యువత తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం ప్రస్తుతం సంతోషంగా ఉందని, ప్రజలంతా బాధలో ఉన్నారని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. మంచి చరిత్ర ఉన్న ఈ వరంగల్ 2014లో మీకు గ్రహం పట్టింది సోదరులారా. ఇయాల చంద్రుడులాగా వెలిగిన ఈ వరంగల్ ప్రాంతము 2014లో చంద్రశేఖరరావు నాయకత్వంలో ఈ వరంగల్కు ఘనం పట్టింది. ఒకప్పుడు ఆజంజాయిలే కాదు, ఈ ప్రాంతంలో కొత్తవాడ మా పద్మశాలి సోదరులను
కశ్మీర్ నివాసీల కంటే కూడా అద్భుతమైన నగిశీలతో గొప్ప కళాకారులు అక్కడి నుంచి ప్రపంచానికే ఎగుమతులు అందించిన చరిత్ర మా పద్మశాలి సోదరులకు. ఇక్కడున్న మైనారిటీ సోదరులు ఏ రోజు కూడా మైనారిటీలు మెజారిటీ అన్న ఆలోచన రానియలే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇబ్బంది లేకుండానే అధికార పార్టీని తిట్టిపోశారు. పసిపిల్లల్ని కుక్కలు పీక్కుని తింటే పట్టించుకొని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చారని 2 సార్లు బీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అంతేకాదు సొంతింటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. నాయన అన్న దిక్కు చూస్తారు. అందుకే అక్కలారా, ఇక ఈ 12 నూర్లు పెట్టి సిలిండర్ కొనాల్సిన పని లేదు. 5 నూర్లకే మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యత పేదవాళ్ళందరికీ 5 నూర్లకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ బకాయిలు 800 కోట్ల రూపాయలు చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షలకు పెంచాలన్నా, ఇన్ని మంచి పనులు చేయాలంటే సిలిండరు 5 నూర్లకే ఆడబిడ్డలకు ఇవ్వాలన్నా, వాళ్ళ కష్టాలు తీరవాలన్నా, మరి మేము ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా. ఏందా పని? ఏందా పని? ఏందా పని? మిత్రులారా, ఈ పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాలి. ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఇక్కడి యువకులు, ఇక్కడి నాయకులు, ఇక్కడి మా ఆడబిడ్డలు పాలకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయండి. వీటన్నిటిని అమలు చేసే బాధ్యత నేను, మా రాజన్న, డాక్టర్ మల్లు రవి గారు, జంగా రాఘవరెడ్డి, సాంబయ్య, లక్ష్మీనారాయణ, భరత్ చంద్రారెడ్డి, శివసేనారెడ్డి, అదేవిధంగా బల్మూరి వెంకట్, వేదిక మీద ఉన్న పెద్దలందరం మేము ఆ బాధ్యత తీసుకుంటాం. మొత్తం అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల నేతలు తమ ప్రసంగాలతో ప్రజలను ఆలోచింపజేస్తుండగా రేవంత్ సైతం ఇందిరమ్మ రాజ్యం కోసం రైజింగ్ కామెంట్స్తో ముందుకెళ్తున్నారు.